జగన్నాథపురం. నేను ముందు నాకు అసలు ఇక్కడికి రాగానే నాకు 4 సంవత్సరాల పిల్లలు లేరు. ముందు నాకు పాప పుట్టింది. నేను ఇక్కడ పాట వేసుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 4వ నెలలోను లోన అసలు బేబీ కనపట్లేదు, నీ ఎండిపోసు తప్ప అని ఎన్నిసార్లు స్కానింగ్ తీసినా కానీ అలాగే చెప్పేవారు. ఇంటికి తండ్రి అవుతుంది అని అనుకున్నాను. నేను ఎక్కడైతే వెళ్ళానో పిల్లలు కలిగారు, నేను మళ్ళీ అక్కడికే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. నాయన నా కొడుకు నాకు కనిపించాలని స్కానింగ్ బాగా రావాలని అనుకున్నాను. నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పుకుని నాకు ముందు పాపనిచ్చావు నాయన, నేను మళ్ళీ ఇక్కడే నిలబడి కొడుకుని ఎత్తుకుని మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి. అదే కొడుకుని నాకు ఇవ్వనైనా అనుకున్నాను. నాకు మళ్ళీ కొడుకునే ఇచ్చాడు. ముందు నాకన్నా ముందు 5గురికి అయిన ఆపరేషన్లో వాళ్ళందరికీ ఆడపిల్లలే, నీకు మళ్ళీ ఆడపిల్లే అని ఊరు నరుసుడు. ఏ బిడ్డ అయినా ఆరోగ్యంగా ఈయన నాకు పిల్లలు లేని బాధ ఎంతో పడతాను, ఎంతో ఏడుస్తుంది. కానీ నన్ను ప్రేమించి నువ్వు ఇవ్వలేదు నాయన అనుకున్నాను. నాకు 2 పిల్లలు, ఇప్పుడు ముందు పాప ఇప్పుడు బాబు. నేను అదే రీతిలో నా బాబుని తీసుకుని వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. అలాగే వచ్చాను. 2 అయితే కన్నాను కానీ వాళ్ళకి నాకు తండ్రి ప్రేమ అందించలేకపోతున్నాను. ఎందుకో తెలీదు. నా భర్త మా 3 వదిలేసి దూరంగా ఉంటున్నాడు. ఏ రీతిలో వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి, అదే రీతిలో దేవుడు మళ్ళీ మా దగ్గరికి చేరుతాడు. మళ్ళీ మేము 4 రావాలి ఇక్కడికి అని ఎంతో ప్రార్థనతో వేదంతో వచ్చాను. ఎంత ఆనందాన్ని తెచ్చాడు దేవుడు, అంతే బాధని కూడా ఉంది. కానీ దేవుడు తీసేస్తాడన్న నమ్మకం, ధైర్యం నాలో చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ మేము 4 ఇక్కడికి రావాలని, మీ అందరూ ప్రార్థనలు మమ్మల్ని ఉంచాలని, నా కొడుకుని పాట వేసుకోవాలని అనుకున్నాను. నేను అలాగే వేసుకుంటాను. చూడండి, 4 నెలల వచ్చినా ఎన్నిసార్లు రిపోర్ట్ తీసినా కడుపులో బిడ్డ